వంగవీటి మోహనరంగ మరణించిన నేటికి రంగా పేరు రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయని వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు అన్నారు. జిల్లాకు ఆయన పేరు పెట్టాలని సమావేశంలో తీర్మానించారు. వంగవీటి మోహనరంగ కుమారుడు రాధా గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి విజయానికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నగరంలో వంగవీటి మోహనరంగ అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అతిథులుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని రంగా పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని, ప్రభుత్వ పథకాలలో ఏదో ఒక పథకానికి రంగా పేరు పెట్టాలని సమావేశంలో తీర్మానించారు. వంగవీటి మోహనరంగ కుమారుడు రాధా గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి విజయానికి కృషి చేశారని గుర్తు చేశారు. రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే రంగాకు సముచిత స్థానం కల్పిస్తామని పలు సమావేశాల్లో అన్నారని అన్నారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటాలని అన్నారు. రంగా పేరు పెడితే రాబోయే 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండేలా రంగా అభిమానులు కృషి చేస్తారని అన్నారు. ఈ గత రంగా గారు అంటే ఒక వైబ్రేషన్ అన్న విషయం అందరికీ తెలుసు. చిన్న పెద్ద కుల మత వర్గాల అభిప్రాయం. ఆయన మరణించి ఇప్పటికీ 37 సంవత్సరాల పై మాటే. అయినా సరే ఈ రోజుకి కూడా రంగా 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 ప్రజల హృదయాలు రంగా, పేద ప్రజలు గుండె చెప్పుడు రంగా. కాబట్టి ఈ రోజుకి కూడా రంగా గారి విగ్రహం లేని గ్రామం లేదు, రంగా గారు అభిమాని లేని సందు లేదు. అది అందరికీ తెలుసు. ప్రతి ఎలక్షన్ ముందు ప్రతిసారి రంగా గారు రంగా గారు ఆయన వాడుకుంటాం, తర్వాత మార్చుకుంటాం. కాకుండా రంగా గారి అభిమానంతో రంగా గారి అభిమానులు అందరి తరపున కృష్ణా జిల్లాకు రంగా జిల్లాకు కానీ లేదా ప్రభుత్వ పథకాలకు కానీ ఏదో ఒక పథకానికి, అలాగే గన్నవరం విమానాశ్రయానికి కానీ అలాగే ఏదో ఒక రంగా ఎన్డీఏ కూటమి కాకి మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్తున్న 15 సంవత్సరాల కూటమి అనగా 20 సంవత్సరాలు ఉంటాం. ఆయన రంగా గారి పేరు మాకు చేస్తే ఆంధ్రప్రదేశ్ రంగాభిమానులందరికీ కృతజ్ఞత బద్దులేండి. 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఉండేట్టుగా మా అభిమానం చాటుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఏంటంటే ఎమ్మెల్సీ అన్నది రాధాబాబు అన్నది అది ప్రభుత్వం ఇది బట్టి ఇవ్వాలి. రంగా గారి ఎలక్షన్ ముందు ఆయన కూడా టికెట్ లేకుండా ఏమి లేకుండా చేశారు. కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఆయన ఒక స్థాయి కల్పించాలి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా రంగా గారి పేరు మీద వంగవీటి మోహన గారి పేరు మీద ఒక గన్నవరం విమానాశ్రయానికి కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, పొల్లమండ శివాజీ గారు మా సీనియర్ రంగా గారి అభిమాని కాంగ్రెస్ నాయకులు మొదట ఆయన ఈ మధ్యకాలంలో ఆయన వెలిగెత్తారు. ఆయనకు రంగా సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మాకు అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే గన్నవరం విమానాశ్రయానికి కానీ, కృష్ణా జిల్లా కానీ ఏదో ఒక జిల్లా, కృష్ణా జిల్లా కానీ ఏదో ఒక జిల్లాకి కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలకు కానీ ఏదో ఒక నామం పెట్టి రంగారి పేరు పెట్టి మా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటాం.